దళితులను చిన్న చూపు చూసే చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలి. ఆ దళితుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తమరిని స్పీకర్ గా కుర్చీలో కూర్చోబెట్టిన అధ్యక్ష. ప్రతి క్షణం ఏ దళితులనైతే చంద్రశేఖరరావు గారు వారి పార్టీ అవమానించిందో ఆ దళితుడు ముందు నాకు మైకు కావాలి, మీరు కరుణించండి, మీరు దయ చూపండి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నానని మీ ముందల చేతులు కట్టుకునే విధంగా మిమ్మల్ని ఈరోజు స్పీకర్ గా మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీ తమని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈ రోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత, అది వారి ఆలోచన. పోని ఆయనకు అహంకారం ఉంది, వయసు మీద పడ్డది, లేకపోతే మనకంటే వయసులో పెద్దోడు అని ఆయనను కొన్ని విషయాలలో మనము చూసి చూడనట్టు ఉన్నా వీళ్ళకేం పోయే కాలం అధ్యక్ష, ఏం పోయే కాలం ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. భట్టి విక్రమార్క గారు, అట్లూరు లక్ష్మణ్ గారు, లేకపోతే వివేక్ గారు, లేకపోతే మా అన్న దామన్న గారు, రామచంద్ర నాయక్ గారు, లేకపోతే వేముల వీరేశం గారు, అద్దంకి నాయక్ మేమిస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, రామారావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కవితారావు గారు, సంతోష్ రావు గారు, ఇవన్నీ పుణ్యానికి నామినేటెడ్ పోస్టులు అధ్యక్ష.